బంగ్లాదేశ్ వాళ్ళు మన దేశంలోకి రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ ఎవరో ఒకళ్ళ సహకారం ఉండాలి. ఆ సహకారంతోనే కథ నడుస్తుంది. అది ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు లేదా గతంలో వచ్చినటువంటి బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు వివిధ ప్రాంతాలకు విస్తరించేసి లోకల్గా ఉన్న హిందువుల సహకారం కూడా తీసుకుని జాగ్రత్తగా కథ నడుపుతున్నారు. ఇది ఈశాన్య రాష్ట్రాలు ప్రధానమైంది. తాజాగా 5గురిని ఇట్లాగ బంగ్లాదేశీయులకి షెల్టర్ ఇచ్చి వాళ్ళకి ఇక్కడ ఐడెంటిటీలు ఇచ్చి వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డులు వచ్చేలాగా చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇందులో 3 హిందువులు ఉన్నారు, 2 ముస్లింలు ఉన్నారు. జయంత దాస్, సమీర్ దాస్ తో పాటుగా జకీర్ హుస్సేన్, మొబిన్ మియా, గౌర్చంద్ దేబ్నాథ్ అంటే హిందువులు జయంత దాసు, సమీర్ దాసు, గౌర్చంద్ దేబ్నాథ్ వీళ్ళ 3 హిందువులు అయితే జకీర్ హుస్సేన్, మొబిన్ మియా వీళ్ళిద్దరు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడున్న హిందువుల సాయంతోనే సెటిల్ అయ్యారన్నట్టు విషయం కనిపెట్టారు. 30 మందిని బంగ్లాదేశీయుల్ని వీళ్ళు అకామిడేట్ చేశారని తేల్చారు.